ఈరోజు ఉగాది పండుగ. ఈ ఉగాది రోజున మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలండి. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోయి కోట్లు వచ్చి పడతాయి. కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు ఉండదని పండితులు చెప్తున్నారు. ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసి కూర్చుని మనకు కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుందని పండితులు చెప్పడం జరుగుతుందండి. అందువలన ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి. ఇలా గనక మీరు ఆచరించినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. అది చూసి మీరే ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే వంటగది ఎంత చక్కగా ఉంటుందో లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి కూడా అంత చక్కగా రావడం అనేది జరుగుతుంది అని పురాణ గ్రంథాలు చెప్తున్నాయండి. అందువలన శాస్త్రాల ప్రకారం చెప్పబడిన ఈ పరిహారం ఎవరైతే కొత్త సంవత్సరంలో ఆచరిస్తారో వారికి తిరుగుండదు. మనకి ఏంటంటే ఏప్రిల్ 9 ఉగాది మంగళవారంతో కూడి వస్తుందండి. మంగళవారంతో కూడి వస్తుంది కాబట్టి రాత్రి పడుకునే ముందు చక్కగా గ్యాస్ స్టవ్ కొన్ని ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుందండి. తెల్లవారేసరికి మీ ఇంట్లో ఉండే ధన సమస్యలన్నీ తోరిపోతాయి. రుణబాధల నుంచి విముక్తి కలుగుతాయి. మీ ఇంట్లో ఉండే కష్టాలు వెళ్ళిపోతాయి. జీవితం మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా బాగుండడానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయండి. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం సిద్ధించిన పరిహారం. ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి అంతా మంచి జరగడం అనేది వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూడగలుగుతారు. ఉగాది అనేది మన తెలుగువారికి కొత్త సంవత్సరం. అంటే నూతన సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరం ఖచ్చితంగా అందరూ బాగుండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చక్కగా అందరూ బాగా డబ్బులు సంపాదించాలని, అందరి జాతకాలు జీవితాలు బాగుండాలని కోరుకుంటుంటారు. అలానే కాకుండా ఈరోజు చక్కగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని ఇంటికి మామిడాకులు కట్టుకోవడం, పూలమాలలతో అలంకరించుకోవడం, వాకిట్లో ముగ్గులు పెట్టుకోవడం, చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసి ఉతికిన కొత్త బట్టలు ధరించడం లేక ఉతికిన బట్టలు ధరించడం ఇలాంటివి చేస్తుంటారు. ఈరోజు ఉగాది పచ్చడి చేసుకు తినడం, అలానే బొబ్బట్లు చేసుకుంటూ ఉంటారు. ఇలా సర్వసాధారణంగా మన యొక్క తెలుగువారి ఉగాది కొత్త సంవత్సరంలో ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే ఉగాది పచ్చడి గురించి చెప్పుకోవాలి అంటే ఉగాది పచ్చడిలో మనకి ముఖ్యమైనది ఉగాదిలో ఉగాది పచ్చడి సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం. ప్రతిసారి చేయం. ఏ పండగకి చేసుకోం. కేవలం ఉగాదికి మాత్రం చేసుకుంటాం. ఉగాదికి ఎందుకు చేసుకుంటాము అంటే అందులో ఉండేటువంటి పులుపు, వగరు, తీపి, చేదు, కారం ఇవన్నీ కూడా మానవ జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. అందువలన కొత్త సంవత్సరం రోజున ఖచ్చితంగా ఈ చేదు, పులుపు తినడం వలన ఏంటంటే మానవ శరీరంలో ఒక రకమైన ఉత్తేజితం పెంపొందడానికి ఉపయోగపడుతుందండి. మానవ జీవితంలో ఇమ్యూనిటీ పెరగడానికి, మానవుడు ఆరోగ్యంగా ఉండడానికి, అతని జీవితంలో కష్ట దుఃఖాలు సరిసమంగా అనుభవించడానికి కూడా ఉపయోగపడుతుందని ఉగాది పచ్చడి అని చెప్తారు. మన జీవితంలో సుఖం, కష్టం, నష్టం, దరిద్రం అన్నీ ఉంటాయి కదా. అలానే ఉగాది పచ్చడి కూడా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అందువలన ఇలా ఉగాది పచ్చడిని కూడా తినడం జరుగుతుంది. అలానే కాకుండా రకరకాల పనులు, రకరకాల పరిహారాలు ఇవన్నీ ఆచరిస్తాం ఉగాది పండుగ రోజు. అందువల్ల ఏంటంటే మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. లక్ష్మీదేవి ఇంటికి రావాలని మనం ఎన్ని పరిహారాలు చేసినా లక్ష్మీదేవి మన ఇంటికి రాదు. కొత్త సంవత్సరం రోజున అందరూ కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు. ఉగాది పచ్చడి చేసుకుని బొబ్బట్లు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దాన్ని స్వీకరిస్తాం. అలా చేయడం వలన ఏంటంటే జీవితంలో మనకు ఉండే ఇబ్బందులు, కష్టాలు, బాధలు పోతాయని నమ్మకం. మీ యొక్క కష్టం తొలగించుకోవడంతో పాటు ఈ పరిహారం కూడా చేయండి. చక్కగా ఈ పరిహారం సిద్ధిస్తుంది. ముఖ్యంగా పెద్దగా చేయాల్సింది ఏం లేదండి. మన ఇంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి వంటగదిని చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఆడవారు ఎక్కువగా ఉండేదే వంటగదిలో. అందువలన అలాంటి వంటగదిని నీట్గా శుభ్రంగా ఉండాలన్నా, వంటగదిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్నా, వంటలు రుచిగా ఉండాలన్నా, అలానే కాకుండా ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండకుండా ఉండాలన్నా ఈ పరిహారం బాగా పనిచేయడం జరుగుతుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే చేస్తారో సంవత్సరం పొడుగునా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెప్తున్నారు. దీనికి పెద్దగా ఖర్చు చేయాలి, కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న పరిహారం ఫలితం పెద్దగా ఉంటుంది. అందువలన ఇలా ఆచరించండి. మీరు ఉదయం పూట పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక ఈరోజు పంచాంగ శ్రవణం ఉంటుంది. అలానే జాతక పరిశీలన చేయించుకుంటారు. జీవితం స్థితిగతి అన్నీ ఎలా ఉంటాయో చూసుకుంటుంటాం. అన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉంటాయి. దానికి తోడు ఏంటంటే ఈ పరిహారం కూడా అనుకూలించి ఇంటి పరంగా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా కలిసి వస్తుంది. ఇంట్లోంచి జ్యేష్ఠాదేవిని పంపించి లక్ష్మీదేవి ప్రవేశించేలా చేయడానికి కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఏంటంటే ఈ వస్తువులు మనం
స్టవ్ పక్కన పెట్టుకుని స్టవ్ కింద పెట్టుకున్న పరమ పవిత్రమైనవి, శక్తివంతమైనవి, చెడుని తీసేస్తాయి, బాధ నుంచి బయటపడేస్తాయి. ఇంట్లో చేసే వంటలకు రుచి ఉంటుంది. ఇంట్లో దరిద్రం, దిష్టి దోషం లాంటివి ఉండవు. అలానే కాకుండా జ్యేష్ఠాదేవి నివసించకుండా ఇల్లు లక్ష్మీ స్వరూపంగా మారడానికి పరిహారం అనుకూలిస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. అందువలన ఇలా ఆచరించండి. ఇది చిన్న పరిహారం, ఫలితం పెద్దగా ఉంటుంది. మీరు ఏంటంటే ఈ పరిహారం నైట్ టైం చేయాలండి. ఉగాది రోజు నైట్ 12 లోపు చేయాలండి. ఒక చిన్న ప్లేట్ తీసుకోవాలి. దానిపైన రావి ఆకు కానీ తమలపాకు కానీ పెట్టి పసుపు వేయాలి. దాంట్లో ఒక అర స్పూన్ అంత పసుపు, అర స్పూన్ అంత ఆవాలు, అలాగే అర స్పూన్ అంత కుంకుమ, అర స్పూను నువ్వులు. ఒక్క విషయం గుర్తుపెట్టుకొని, కుంకుమ, పసుపు, ఆవాలు, రూపాయి బిళ్ళ మన దగ్గర ఉంటాయి. రావి ఆకు కానీ తమలపాకు కానీ ప్లేట్ ఉంటుంది. కొందరి ఇళ్లలో ఏంటంటే నల్ల నువ్వులు ఉండవు. ఒకవేళ లేకపోతే అవి వదిలేసేయండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఆ నల్ల నువ్వులు, ఆవాలు, పసుపు, కుంకుమ ఇవన్నీ పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, మంగళకరమైనవి, శుభకరమైనవి, చెడుని తీసేయడానికి ఉపయోగపడేవి, చెడుని బయటపడేయడానికి కూడా ఉపయోగపడేవి. కాబట్టి వీటితో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించడం అనేది జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అన్ని విధాలుగా కూడా బాగుండి అన్ని విధాలుగా పరిహారం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా చేయాలి. ఇంట్లో ఉండే ఇబ్బంది తరిమి కొట్టడానికి, ప్రతిసారి వచ్చే అనారోగ్య సమస్యలు దూరం చేయడానికి, అమ్మవారి అనుగ్రహం కలిగించడానికి, ఆ చల్లని చూపు మన పైన కలగడానికి, మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించడానికి పరిహారం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి మర్చిపోకుండా ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు ఇలా చేయండి. మీ ఇంట్లో అన్నీ కూడా శుభకార్యాలు జరుగుతాయి. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. జీవితం మార్చుకుంటూ ఉంటారు. అన్ని విధాలుగా బాగుండి తిరుగులేని యోగం కూడా కలుగుతుందని పండితులు చెప్తున్నారు. అందువలన ఇలా ఆచరించండి. ఆచరించి ఫలితం పొందండి. మీ యొక్క స్థితిగతిని మార్చుకోండి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం. గ్యాస్ స్టవ్ ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావింపబడుతుంది, అమ్మవారి స్వరూపంగా చెప్పబడుతుంది. మనం కొత్త స్టవ్ తెచ్చుకున్నా సరే, లేక మన ఇంటిలో ఉండే స్టవ్ అయినా సరే, మనం శుక్రవారం పండగల తిథులప్పుడు లేదా నార్మల్గా ఏంటంటే గ్యాస్ స్టవ్కు కుంకుమతో బొట్లు పెట్టుకోవడం, పసుపు రాయడం, స్వస్తిక్ గుర్తులు, ఓం గుర్తులు వేసుకోవడం, స్టవ్ పైన వంటలు బాగా రావాలని కోరుకుంటూ ఆ స్టవ్ను వెలిగించుకుంటూ ఉంటాం. చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం లేవగానే బ్రష్ చేసుకోకుండా, అంటే వాటర్తో కానీ క్లీన్ కూడా చేసుకోకుండా డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయి కిచెన్లో డైరెక్ట్గా వంట చేసేస్తుంటారు. అలా అసలు ఎప్పుడు చేయకండి. చేస్తే లక్ష్మీదేవి కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అమ్మవారు అక్కడ ఉండడానికి ఇష్టపడదు, అమ్మవారు అక్కడ నివసించడానికి ఇష్టపడదని పండితులు చెప్తున్నారు. కాబట్టి మంచి సుఫలితం రావాలన్నా, జీవితం మారి అదృష్టం ఐశ్వర్యం కలగాలన్నా సరే మీరేం చేయాలి అంటే ఉదయం లేచి మీకు మొహం కడుక్కునే వీలు లేకపోతే నీటిని పుక్కిలించైనా సరే మొహం పైన కొంత వాటర్ని పోసుకొని వంట చేసుకోవచ్చండి. లేదు బ్రష్ చేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా బ్రష్ చేసి స్టవ్ను వెలిగించండి. అలా కనుక చేస్తే ఏంటంటే భర్త సంపాదన పెరుగుతుంది, భర్తకు ధనయోగం కలుగుతుంది, భర్త యొక్క డబ్బు అనేది రెట్టింపు అవుతుందండి. ఎందుకంటే స్టవ్ లక్ష్మీదేవి స్వరూపంగా భావింపబడుతుంది. మన పూర్వకాలంలో పూర్వీకులు చక్కగా కట్టెలపై ఉండేది. కట్టెలు ప్రతిరోజు అలకకపోయినా కనీసం శుక్రవారం అలికేవారు. కట్టెలు పైన చక్కగా క్లీన్ చేసుకొని ఆలుకొని తర్వాత ముగ్గులు పెట్టుకొని పొయ్యిని వెలిగించుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఎవ్వరికీ లేవు. గ్యాస్ స్టవ్స్ వచ్చాయి. నార్మల్గా నైట్ శుభ్రం చేసుకున్నా, ఎంత చేసుకున్నా సరే గ్యాస్ స్టవ్ని ఉదయం ఏంటంటే కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఖచ్చితంగా తుడుచుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకుని అనంతరం ఏంటంటే గ్యాస్ స్టవ్ కింద మనం చక్కగా గ్యాస్ స్టవ్ కింద తుడుచుకొని ముగ్గు పెట్టుకొని మనకు కావాల్సిన వంటలు చేసుకోవచ్చు. అందువలన ఇలా ఆచరించండి. ఆచరించి ఫలితం పొందండి. చాలామంది కూడా ఆడవాళ్ళు ఏంటంటే వంట చేస్తే రుచి ఉండదు, పచ్చి ఉండదు, ఏంటో వంట చేస్తున్నారంటే చేస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్ పెడతారు. బట్ వంట రావాలని, బాగా కుదరాలని, చేసే వంటకు పేరు పెట్టకూడదని భావిస్తుంటారు. కానీ వారు ఏంటంటే కూడా ఇంట్లో చెడు అధికంగా ఉండడం వల్ల, జ్యేష్ఠాదేవి ప్రవేశించడం వల్ల ఏమవుతుందంటే వంటలకు రుచి ఉండదు. ఆ వంటలు ఏంటంటే ఎంత బాగా చేసినా సరే దరిద్రంగా వస్తుంటాయి. అవి మాడిపోవడం, పదే పదే పాలు పొంగిపోవడం, ఏదో విధంగా సమస్యలు రావడం, ఇబ్బందులు కలగడం ఇలాంటివన్నీ సర్వసాధారణంగా చూస్తుంటాం. అలా జరగకుండా ఉండాలన్నా, వంటలు మంచిగా రావాలన్నా, చేసే వంటలు రుచిగా ఉండాలన్నా, మీ వంట రెట్టింపు రుచి పెరగాలన్నా సరే ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. ఇంటిలో మనం అన్ని గదుల కంటే కూడా, అన్ని మూలల కంటే కూడా ఎక్కువగా ఉండేది చెడు ఎక్కడంటే వంటగదిలో. కాబట్టి వంటగదిలో ఉండి చెడుని తరిమి కొట్టడానికి, వంటగదిలో చెడుని తీసేయడానికి పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. చాలా చక్కగా మంచి రిజల్ట్ని
అనేది తీసుకొచ్చి పెడుతుందండి. ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అంతా మంచి జరుగుతుంది. మంచి రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయండి. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేయండి. అలా చేయడం వలన ఏంటంటే మీకు 100% కూడా ఫలితం వస్తుందండి. చాలా మంచి రిజల్ట్ చూడగలుగుతారు. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంటిని మెచ్చి మన ఇంటికి వస్తుంది. మనకు కావాల్సినటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది. తల్లి యొక్క చల్లని చూపు ఆమె కరుణ మన ఇంటి పైన ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి పండితులు చెబుతూ ఉంటారండి. అందువలన ఇలా చేయండి. ఎందుకంటే అక్కడ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. జ్యేష్ఠాదేవి ఉందని మనం అర్థం చేసుకోవాలి. అదే మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించిన వంటగది బాగా కలిసి వచ్చిందని, బాగుండాలి, ఆ సంపాదన పెరగాలి, జీవితం మారాలి, ఇంటి పరంగా బాగుండాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయొచ్చండి. అలానే కాకుండా ఈ పరిహారాలు సిద్ధించి మనకి చక్కని శుభ ఫలితాలు ఇచ్చి జీవితాన్ని మారుతాయి. మనకి అన్ని విధాలుగా కూడా బాగుండేలా చేస్తాయి. కాబట్టి నమ్మకంతో చేయండి. ఏ పరిహారం చేసినా సరే మనం నమ్మకంతో చేయాలండి. నమ్మకంతో చేసామంటే మనకి ఫలితాలు అనేవి రెట్టింపుగా రావడం అనేది చూస్తాం. రెట్టింపు ఫలితాలు చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందండి. మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇది ఉగాది మనకి ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది నూతన సంవత్సరం అనేది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఏం చేయాలంటే ఇలా ఈ పరిహారం నైట్ పడుకునేటప్పుడు చేయాలి. అలా నైట్ చేసుకున్నప్పుడు సంవత్సరం అంతా కూడా మీకు దరిద్రం, దిష్టి దోషాలు అవేమీ తగలకోకుండా ఉండడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందండి. ఈ పరిహారం చేయండి. అంటే ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లో తమలపాకును కానీ రావి ఆకును కానీ పెట్టి కుంకుమ, పసుపు, ఆవాలు, నల్ల నువ్వులు, నల్ల ఆవాలు పూసేసి ఉంచుకోండి. పూసేసుకొని రూపాయి బిళ్ళ పెట్టేసి నైట్ అంతా పెట్టి తర్వాత తెల్లారేసిన తర్వాత ప్లేట్ని తీసేసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పూసేయండి. రూపాయి బిళ్ళను ఏంటంటే బయట పెట్టుకొని ఎవరికైనా దానం వేయండి. లేకపోతే హుండీలో వేయండి. ఇంట్లో మాత్రం తెచ్చుకోకూడదు. ఇంట్లో తెచ్చుకుంటే దరిద్రం మళ్ళీ మనకే వస్తుంది. కాబట్టి బయట పెట్టుకొని ఇలా పెట్టేసి నైట్ అంతా వదిలేసిన తర్వాత పడేసిన తర్వాత మీకు అనిపిస్తుంది, ఎంత రిలీఫ్గా అనిపిస్తుందండి. మంచి వాతావరణం ఉంది అనేటువంటి భావన మీకు కలుగుతుందండి. హాయిగా ఉండగలుగుతున్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ అనేది మీకు కలుగుతుందని పండితులు చెప్తున్నారని. అందువలన ఇలా ఆచరించండి. అనంతరం వచ్చేసి ఏంటంటే బాగా బాధలు కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం కూడా చెయ్యండి. ఎందుకంటే ఉగాది పండుగ జీవితంలో మనం చక్కగా ఉండాలన్నా, బాగుండాలన్నా, కష్టాలు తీరాలన్నా, బాధలన్నీ పోయి ఆరోగ్యాలతో సంవత్సరం పొడుగునా బాగుండాలి, ఆరోగ్యం ప్రాప్తించాలి, ఐశ్వర్యం కలగాలి అనుకునేవారు ఈ పరిహారాన్ని కూడా వాటితో పాటు చేయండి. మంచి ఫలితం వస్తుంది. ఒక గాజు గ్లాసుని తీసుకుని అందులో ఏంటంటే కొద్దిగా వాటర్ని పోసుకుని అర స్పూన్ అంత పెట్టుకుని నైట్ అంతా పెట్టుకోండి. నైట్ అంతా కూడా పెట్టుకున్న తర్వాత ఏంటంటే చక్కగా దీన్ని అలానే ఉంచుకోవాలి. నైట్ అంతా ఉంచిన తర్వాత మరుసటి రోజు ఆ నీటిని తీసేసి బయటపడండి. అలా చేయడం వలన ఏంటంటే మనకి మంచి ఫలితం వస్తుంది. వంటగదిలో ఏదైనా చెడు ఉంటే అది చెడిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అద్భుతమైన అంటే అద్భుతాన్ని చూడగలుగుతారు. అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోగలుగుతారు. వంటగది కదా, పరిహారం చేస్తే నిజంగా వస్తుందా అని కొందరికి ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకుండా నమ్మకంతో చేయండి. ఎప్పుడైనా సరే ఏ పరిహారం అయినా సరే మనం చక్కగా పట్టుదలతో చేస్తే తప్పకుండా మనకి ఫలిస్తుంది. చక్కని యోగం తెచ్చిపెట్టి జీవితాన్ని మరీ మారుస్తుందండి. కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలంటే ఖచ్చితంగా గ్యాస్పై పరిహారం చేయండి. ముఖ్యంగా స్టవ్ని అమ్మవారి రూపంగా భావిస్తాం. లక్ష్మీదేవి రూపంగా చెప్పబడుతుంది. అందువలన నమ్మకమే మనకి ముఖ్యం కాబట్టి ఇలా ప్రయత్నించండి. ఈరోజు మనకి మంగళవారం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి మన ఇంట్లో మనం లక్ష్మీదేవి రావాలి, లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చోవాలి కదా. ఈ పరిహారంతో ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, తిష్ట వేసి కూర్చుంటుంది. మీకు కావాల్సినటువంటి ఆస్తి, ఐశ్వర్యాన్ని అమ్మవారు ఇస్తుందండి. చక్కగా హాయిగా ఉండడానికి పరిహారం అయితే బాగుంటుందండి. అందువలన ఇలా ఆచరించి ఫలితాన్ని పొంది జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే నష్ట కష్టాలు, బాధలు అన్నిటినీ పోగొట్టుకుని ఇల్లు ఆనందకరమైనటువంటి నిలయంగా మారిపోతుంది. ఇంట్లో కష్ట సుఖాలన్నీ దూరం అయిపోతాయి, బాధ పోతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతారు, డిప్రెషన్ నుంచి బయట రాగలుగుతారండి. ఇల్లు మీకు అనుకూలించడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.